కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పిల్లంక గ్రామంలో రేపటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు పవిత్ర గౌతమి గోదావరి తీరాన పిల్లంక పుష్కర ఘాట్ వద్ద పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్మాణకర్త వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వరమ్మ తెలిపారు. కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారి మంగళ శాసనాలతో కారణాగమన పండితులు బ్రహ్మశ్రీ ఏలూరిపాటి శేష తిరుమల ప్రభాకర శర్మ ఆధ్వర్యంలో వేదస్మార్త పండితులచే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య శివ పంచాయతన నవగ్రహ శిఖర ధ్వజ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. వీటిలో భాగంగా 17వ తేదీ బుధవారం ఉదయం 7:05 గణపతి పూజ, పుణ్యాహవచన, గోపూజ, వాస్తు ఆరాధన, అఖండ దీపారాధన, గ్రామోత్సవం, 18న లక్ష రుద్రాక్ష అర్చన, క్షీరాది వాసములు, యాగశాల హోమాలు, 19న సువాసిని పూజ, చండీ సప్తశతి హోమాలు, బలిహరణ, 20న సంతాన గోపాల వ్రతం, పుష్పాది వాసములు, 21న సూర్య నమస్కారములు, సుబ్రహ్మణ్య సహిత మూలమంత్ర హోమములు, ఆలయ ప్రవేశము, పంచశయ్యాది వాసముల నిర్వహించనున్నట్లు తెలిపారు. 22వ తేదీ ఉదయం 7:46 యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టాపనములు, బలిహరణ, మహాపూర్ణాహుతి, గోదృష్టి తదితర కార్యక్రమాల అనంతరం అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. ఆయా పూజా కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు కోరుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము పునఃప్రతిష్టకు సిద్ధంగా ఉంది. రేపు 17వ తేదీన ప్రధాన దేవతామూర్తి అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇక్కడ కొలువు తీరబోతున్నారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివ పంచాయతనము, నవగ్రహములు, శివ పంచాయతనము నవగ్రహములు కూడా ఉప ఆలయముగా ఇక్కడ వెలయబోతున్నాయి. మొదట శివ పంచాయతనము. శివ పంచాయతనంలో ఇష్ట కామేశ్వరుడుగా ఆ పరమేశ్వరుడు కొలువు తీరబోతున్నాడు. కామేశ్వరి మాతగా అమ్మవారు, సూర్య భగవానుడు, సంతాన గోపాలుడిగా విష్ణుమూర్తి. 150 సంవత్సరాల పైన అయింది. భూపతిరాజు తిరుపతిరాజు గారు అనే వారు దీన్ని నిర్మించారు. దీని చరిత్ర చాలా ఉంది. అయితే చాలా మహిమగల దేవుడు. అయితే చిన్న గుడి అవడంతో భక్తులు దర్శనం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని మా కాశీబాబు గారు ఒక రోజుని దీని గురించి ఆలోచించి ఇది కొంచెం